నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. జనవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మీన రాశి వారికి ఎలా ఉందండి, అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్పండి గురుగారు. అలాగే అమ్మా, మనం చిట్ట చివరిదైన మీనరాశికి వచ్చేసాము. సో ముందు గ్రహస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే, వృషభంలో గురువు ఉన్నారు, మిథునంలో కుజుడు ఉన్నారు, కన్యలో కేతు ఉన్నారు, మకరంలో రవి బుధులు, కుంభంలో చంద్రశనులు, మీనంలో రాహు శుక్రులు ఉన్నారు. ఇక్కడ వీరికి బలంగా ఉందమ్మా. గత 3 నెలలుగా వీరికి అంతా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ నెల కూడా మంచిగానే సాగుతుంది. కాస్త ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కొంత మళ్ళీ ఆ ప్రభావం తగ్గిన, అంటే అనుకూలతలు కొంచెం తగ్గినా కూడా మళ్ళీ వీరికి మే తర్వాత నుంచి అనుకూలత కొంచెం, అంటే ఎంతకంటే కొంచెం తగ్గుతుంది. ఇప్పుడైతే బాగుంది. కాబట్టి గడిచిన 3 నెలలుగా వీరు ఎంత ఆదాయ వ్యయాలన్నీ కూడా ఉన్నాయో అలాగే సాగుతూ ఉంటుంది. మంచి ఆదాయం వీరికి వస్తుంది. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా రాశిలో రాహు ఉండటం వల్ల విదేశీ మూలకమైన అవకాశాలు అనేవి వీరికి వస్తూ ఉంటాయి. వీరు చదువుకోవడానికి వెళ్ళినా, లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. సో వారికి కూడా మంచి జరుగుతుంది. కాబట్టి విదేశాలతో ఏదైనా కాంట్రాక్ట్స్ పెట్టుకున్నా కూడా వీరికి మంచి జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ నుంచి కొంత ఏదైనా అనుకూలత తగ్గే అవకాశం ఉండొచ్చు. ఆ పరమైన సమస్యలు లేకుండా ఏదైనా మనం ట్రాన్సాక్షన్ చేసుకున్న మంచిగా చేసుకోవటం అనేది మంచిది. లేకపోతే అటువంటి సమస్యలు ఏమన్నా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబంలో శుభకార్య ప్రస్తావనలు అవి వస్తూ ఉంటాయి. ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ అవి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మంచి హైక్స్ అవి కూడా వస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో మనకి రావాలి, మనం దీనికి అర్హులము అనుకుంటూ ఉంటాం. కొంతమంది మనకి రావు, ఆగిపోతూ ఉంటాయని. ఈ ఏళ్ళనాటి శని వల్లే కొంత డిలే అవుతూ ఉంటుంది. వీరికి ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు అయిపోతుంది. వీరికి కూడా ఏళ్ళనాటి శని దోషం అయితే ఉంది. కాబట్టి కాస్త గురువులు మన శనగలు దానంగా ఇచ్చుకోవటం, అలాగే శని భగవానుడికి కూడా కొంచెం నువ్వులు దానంగా ఇచ్చుకోవటం, లేదా నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా కుటుంబంలో కూడా శుభకార్యాలు ప్రస్తావన అవి జరుగుతాయి. మనం అనుకున్నట్టుగా భాగస్వామి సలహాలు తీసుకోవటం అనేది వీరు ఎంతైనా మంచిది. ఒకవేళ భార్య అయితే భర్త అయితే భార్య. ఎందుకంటే వీళ్ళు కూడా మిక్స్డ్గా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకి మిథున, కన్య, ధనస్సు, మీనాలకు వచ్చేటప్పటికి దుస్వభావ రాశులమ్మ. ఆలోచన 2 రకాలుగా వెళ్తూ ఉంటుంది. అటు వెళ్దామా, ఇటు వెళ్దామా, ఇది చేద్దామా, అది చేద్దామా అన్న సంఘర్షణ ఉంటుంది. కొంత మానసిక సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆడవాళ్ళు అయితే మగవారి సలహా తీసుకోవటం, మగవారు అయితే ఆడవారి సలహా తీసుకోవటం అనేది మంచిది. భార్య ఇక్కడ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అన్న ఆలోచన రాకూడదు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు సమానం. ఒక ట్రైన్ 2 పట్టాలు ఎలా వెళ్తూ ఉంటాయో ఇద్దరు సమానంగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడే అది ఉంటుంది. యాక్సిడెంట్ కాకుండా పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు. లేకపోతే ఇది యాక్సిడెంట్ అవుతుంది, పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది తీసుకోవటం అనేది మంచిది. వీరికి పూర్వపుణ్యం అయితే బాగుంది. కాబట్టి ఇంత కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోతారు. ఏవైనా సమస్యలు వస్తూ ఉంటాయి. జీవితం అంటేనే ఆటుపోట్లు, ఏవో సమస్యలు వస్తూ ఉంటాయి బయట. వాటి నుంచి అయితే బయటపడతారమ్మా. కాబట్టి వీరికి కూడా మనం చెప్పదగ్గది శివుడికి అభిషేకం చేసుకోవటం మంచిది. ఏళ్ళనాటి శని జరుగుతున్నప్పుడు ముఖ్యంగా శివుడికి అభిషేకం చేసుకోవటం అనేది మంచిది. లేని పక్షంలో ఇందాక చెప్పుకున్నట్టుగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకోవటం కూడా మంచిది. అలాగే వీరు మీనానికి కూడా గురువు రాశాధిపతి కాబట్టి వీళ్ళు కనక పుష్యరాగం ధరించడం మంచిది. శనగలు దానంగా ఇచ్చుకోవటం కూడా మంచిది. అయితే వీళ్ళు నిత్యం ఎటువంటి స్తోత్రాలు పఠించాలి? వీళ్ళు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేసుకోవచ్చు. దక్షిణామూర్తి వారి ఆరాధన, గురువు ఆరాధన చేసుకున్నట్టయితే మంచిది. వీరికి గురుబలం ఉంది. కాకపోతే ఇంకా చేసుకున్నట్టయితే ఏదైనా ఆగిపోయినవి ఏమన్నా ఉంటే ఆ పనులు అవి సాగుతాయి. కొంచెం మార్చి తర్వాత కొంచెం అనుకూలతలు అనేవి తగ్గుతూ ఉంటాయి. ఏదైనా చేసుకున్నట్టయితే ఈ నెలలో మంచి ఏమన్నా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, వాహనాలు కొనుక్కోవాలనుకున్నా, పెళ్ళిళ్ళు ఏమైనా ఖాయం చేసుకోవాలనుకున్నా అవి చేసుకొని వచ్చేది మాఘమాసం కాబట్టి ఫిబ్రవరిలో అవి జరిగితే చేసుకుంటే మంచి జరుగుతుంది. తర్వాత మార్చి నుంచి కొంత అనుకూలతలు అనేవి తక్కువ ఉంటుంది. కాబట్టి ఆలయ దర్శనం చేయాలండి వీళ్ళు దక్షిణామూర్తి వారి, దత్తాత్రేయ స్వామి వారు, సాయిబాబా ఆలయం అయినా దర్శించుకోవచ్చు. ముఖ్యంగా గురుబలం కోసం అయితే వీరు శనగల్ని దానంగా ఇచ్చుకోవటము, లేదా ఇంట్లోనే తయారు చేసుకొని నైవేద్యంగా పెట్టుకొని మనం నలుగురికి పంచినట్టయితే మంచి జరుగుతుంది. రత్నం అయితే కనక పుష్యరాగం ధరించవచ్చు. ఏదైనా వాళ్ళు ఒక క్లాత్ లాగా పెట్టుకుంటారంటే ఎల్లో పెట్టుకోవచ్చు. పసుపు రంగు పెట్టుకున్నట్టయితే వారికి మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా వారికి నడిచే దశాన్ని బట్టి మనం కూడా చూసుకోవాలి. కాబట్టి
ప్రత్యేకంగా వారు చేసుకోవాలి అనుకుంటే దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళు ఆస్ట్రాలజిస్ట్ ఎవరో ఒకళ్ళని వాళ్ళు సంప్రదించుకున్నట్టయితే వ్యక్తిగత జాతకంగా అయితే మనకి ఇంకొంచెం యాక్యురేట్గా ఉంటుంది. ఆ పరిహారం చెప్పడం కానివ్వండి, అలాగే వాడికి నడిచే దశకి మనం కరెక్ట్గా యాక్యురేట్గా మనం చెప్పవచ్చు. అంటే ఒకసారి ఎవరైనా సరే జాతక పరిశీలన వ్యక్తిగతంగా చేయించుకోవడం మంచిది. అప్పుడు చేయించుకోవచ్చు ప్రతి విషయానికి అమ్మ. మనం అంటే ఇప్పుడు ఉగాదికి ఎలా అయితే మనం చెప్పుకుంటామో సంవత్సరానికి ఒకసారి ఏదైనా విషయం కావాల్సి వచ్చినప్పుడే కాకుండా మనం 16 సంవత్సరాలు దాటిన ఇప్పుడు 12 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలకి చూడొచ్చు. కాబట్టి 12 సంవత్సరాలు పుట్టినప్పుడు మనం చూడాలి. ఎందుకంటే బాలారిష్టాలు ఏమన్నా ఉన్నాయేమో అని చూసి వాటికి మనం దానాలు జపాలు హోమాలు చేసుకుంటాం. దాని తర్వాత 12 సంవత్సరాల తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే విద్య ఎలా ఉంటుంది అని అడుగుతారు, అలాగే సంతానం కలుగుతుందా అడుగుతారు, తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం అడుగుతారు, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఇక్కడ వస్తుందా అక్కడ, తర్వాత వివాహం అడుగుతారు, సంతానం అడుగుతారు, ఇంటి గురించి అడుగుతారు. సో ఒక్కొక్క భావంలో ఒక్కొక్క విషయం ఉంటుందమ్మా. కాబట్టి ఇవన్నీ అంశాలు మనకి తెలుసుకోవాలి అంటే వ్యక్తిగతంగా మనం తీసుకోవటం అనేది మంచిది. కనీసం సంవత్సరానికి ఒకసారి సంప్రదించుకోవటం. ఏదైనా ఒక మనం జీవితంలో ఒక మంచి ఏదైనా చేస్తున్నాం, ఇల్లు తీసుకుంటున్నాం, వాహనం కొనుక్కుంటున్నాం, అప్పుడు మనకి ఈ టైం మంచిదా కాదా, మనం తీసుకుంటే బాగుంటుందా, ఈ కలర్ తీసుకుంటే బాగుంటుందా లేదా, అలాగే ఈ ఫేజ్ మనకి చూస్తే ఎలా ఉంటుంది. కొంతమందికి ఈస్ట్ ఫేజ్ కలిసి వస్తుంది, కొంతమందికి నార్త్ కలిసి వస్తుంది. వాళ్ళ పేరు బలాన్ని బట్టి అది చెప్పాలి. మళ్ళీ అది వాస్తుకు సంబంధించిన అంశం అయినా సరే మనం జ్యోతిష్యాన్ని మిళితం జాతక పరిశీలన కూడా చేయించుకుని అందులోనే అప్పుడు మనం ఇల్లు కానీ భూమి కానీ ఏం కొనుక్కోవాలి. అవునమ్మా, ఎందుకంటే కుజుడు బాగుండాలి, మీ పేరు మీద నిలబడాలి అంటే కొంతమంది చూడండి తీసుకుంటారు, ఒక 2-3 ఏళ్ళు అవ్వగానే అమ్మేస్తారు. కొంతమంది చూడండి తీసుకుంటారు, సొంత ఇంట్లో ఉండలేరు, చెప్పుకోవడానికి 4-5 ఇళ్ళు ఉంటాయి కానీ ఒక ఇంట్లోనే ఉంటారు, లేదా ఎక్కడో ఒక వెళ్ళిపోయి రెంట్కుంటూ ఉంటారు కొంతమంది. సో కాబట్టి ఎవరికి ఆ బలం ఉందా లేదా, చతుర్థ స్థానం ఎలా ఉంది, కుజుడు ఎలా ఉన్నాడు, అవి చూసుకొని తీసుకోవాలి. కాబట్టి ఎప్పుడు ఆస్ట్రాలజీని జ్యోతిష్యాన్ని వాస్తుని అనుసంధానం చేసుకుంటూ వెళ్తే ఇంట్లో కూడా ఎటువంటి సమస్యలు రావు. మీనరాశి వారు జనవరి నెల ఎలా ఉంది మీనరాశి వారికి, అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి చాలా అద్భుతంగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలండి. నమస్తే.